మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో శ్రీ సూరమాంబ సమేత శ్రీ కంఠమహేశ్వర స్వామి వనం ఎల్లమ్మ వనం మైసమ్మ ఆలయ 3వ వార్షికోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి। ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు శంకర్ గౌడ్, పోచారం మున్సిపల్ మాజీ చైర్మన్ కొండాలరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ రెడ్డియా నాయక్, మాజీ కౌన్సిలర్ సాయి రెడ్డి, నాయకులు జగన్మోహన్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, సత్తిరెడ్డి, శేఖర్ ముదిరాజ్, చిన్న నరసింహ గౌడ్, గౌడ సంఘం నాయకులు, భక్తులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। కొంచెం వెనక్కి జరగండి సార్, కొంచెం వెనక్కి జరగండి। మన పోచారం మున్సిపాలిటీలో నారపల్లిలో 3వ వార్షికోత్సవం సందర్భంగా మా మాజీ చైర్మన్ కానీ మా మాజీ కౌన్సిలర్ అందరూ కూడా పెద్ద ఎత్తున గౌడ సంఘం నాయకులు అందరూ కూడా కలిసి ఇలా 3వ వార్షికోత్సవం చేసుకుంటున్నాము। ఆ భగవంతుని ఆశీర్వాదం అందరి మీద ఉండాలి, తెలంగాణ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందాలి, పోచారం మున్సిపాలిటీ కూడా గొప్పగా కావాలి। ఇప్పటికే చాలా గొప్పగా ఉన్నది, చాలా పోచారం మున్సిపాలిటీలు అంతా మున్సిపాలిటీ గొప్ప మున్సిపాలిటీ మన తెలంగాణ లేదు। ఎందుకంటే దానికి ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది, చాలా పెద్ద పెద్ద గట్కేసర్ ఇవన్నీ కూడా కొత్త గ్రామాలు కూడా కలిసినాయి। నాయకులంతా కూడా గొప్ప నాయకులు కావాలి, పెద్ద ఎత్తుకున్న ఎదగాలి, అందరికి కూడా భగవంతుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నా। అందరికి కూడా నమస్కారం। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి।